పండగలు మొదలైనవి అంటే ఇక షాపింగ్లు చేయక తప్పుతుందా చెప్పురి. ఇక అండ్ల బతుకమ్మ పండుగ, దసరా పండుగ అంటే ఇక జరంత షాపింగ్ ఎక్కువనే ఉంటుంది అన్నట్టు. నేను కూడా కొంచెం షాపింగ్ చేద్దామని చెప్పేసి కేపీహెచ్బికి అయితే వచ్చిన. మన బ్లూగాన్ని ఇక్కడనే పార్క్ చేసి అవతల వైపుకి అయితే పోతా అన్నట్టు. స్ట్రీట్ షాపింగ్ చేయాలని అంటే నిమ్మలంగా నడుచుకుంటూ పోతేనే అవుతుంది. బండ్ల మీద రయ్య పోతే అస్సలు కాదన్నట్టు. ఇట్లా పోతే మంచిగా అన్ని చూసుకుంటా కనుల నిండుగా చూసి తృప్తి పడవచ్చు అన్నట్టు. కొనుక్కున్నా సరే అదో ఆనందం అన్నట్టు. నేనైతే ఫస్ట్ కొన్ని డ్రెస్సెస్ తీసుకుందామని చెప్పేసి షీ నీడ్స్కి అయితే పోయినుంటి. కొన్ని డ్రెస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం స్ట్రీట్ షాపింగ్ కూడా చేసేసిన. ఎస్పెషల్లీ నేను పోయింది ఎందుకనంటే దాక్షికి కొన్ని కుర్తాస్ కుట్టిద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను. జస్ట్ అట్లా క్యాజువల్ కుర్తాస్ కొన్ని, పార్టీ వేర్ కుర్తాస్ కొన్ని. సో దానికోసం మెటీరియల్ అయితే తీసుకున్నాను అండ్ స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసిన అన్నట్టు. చూసిరా ట్రాఫిక్ ఎంత ఉందో. నేను బండి తీసుకొని ఇటువైపు వచ్చింది అనుకోర్రి, ఇక అందులోనే ఇరుక్కుపోతా. సో ఇట్లా హ్యాపీగా నడుచుకొని అవతల వైపుకి వెళ్ళిపోతా. జస్ట్ 5 minutesలో అయిపోతుంది అన్నట్టు. ఇక ఈ పండుగ అన్ని రోజులు కొన్ని వ్లాగ్సే ఎక్కువ వస్తాయి, రెసిపీస్ తక్కువ వస్తాయి. చూసి భరించుర్రి. థ్యాంక్ యూ.